వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళక వెట్రి కలగం అధినేత విజయ్ నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుచిరాపల్లిలో జరిగిన ఈ సభలో ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే దివంగత నేత ఎంజీఆర్ తో తనను పోలుస్తున్న వ్యాఖ్యలపై కూడా స్పష్టమైన స్పందన ఇచ్చారు. తమిళనాడులో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి మార్పు కోసం ఓటు వేసిన ప్రజలకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అధికారాన్ని అప్పగించిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సభలో మాట్లాడిన విజయ్ విపక్ష నేతల విమర్శలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 6 నెలలు మా పాలనను పరిశీలిస్తామని కొందరు అన్నారు. కానీ 6 నెలలు కాదు, 6 రోజులు కూడా వేచి చూడకుండా విమర్శలు మొదలుపెట్టారు అంటూ సెటార్లు వేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే విమర్శలు ప్రారంభించడం బాధాకరమని అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నందుకే తమ పార్టీకి భారీ మద్దతు ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం అధికారాన్ని ఆస్వాదించేందుకు కాదని ప్రజలకు సేవ చేయడానికేనని విజయ్ తెలిపారు. నేను ముఖ్యమంత్రిని కాదు, ఈ రాష్ట్ర ప్రజల మొదటి సేవకుడిని. ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, రాజకీయాలకు కొత్త దిశ చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే సాధించిన విజయాన్ని విశ్లేషిస్తూ పలువురు రాజకీయ విశ్లేషకులు ఎంజీఆర్ తొలి ఎన్నికల ప్రదర్శనతో పోల్చిన విషయాన్ని ప్రస్తావించిన విజయ్ ఆ పోలికలపై వినమ్రంగా స్పందించారు. ఎంజీఆర్ గారు ఎప్పటికీ ఎంజీఆరే. ఆయనతో నన్ను పోల్చడం సరైంది కాదు. నేను మీ విజయ్ని. అన్నా దురే పెరియార్ ఎంజీఆర్ చూపించిన మార్గంలో ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన మీ తమ్ముడిని, మీ అన్నను అని చెప్పారు. తమిళ రాజకీయ చరిత్రలో సినీ నటుడిగా ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి స్థాయికి చేరిన నాయకుల్లో ఎంజీఆర్ ఒక మహానేత అని కొనియాడారు. புரட்சி தலைவர் எம்ஜிஆர் அவர்களுடைய முதல் தேர்தலில் கூட இந்த அளவுக்கு ஒரு ஓட் பர்சன்டேஜ் வாங்கலை அப்படின்ட்டு நிறைய பேர் சொன்னாங்க. ஆனால் நீங்கள் டிவிக்கு அவ்வளோ நீங்கள் ஆதரிச்சிருக்கிறீங்க. நான் எம்ஜிஆர் அவர்களோடலாம் நான் கம்பேர் பண்ணல. எம்ஜிஆர் தான். ஆனால் நாம பெரியார், அண்ணா, எம்ஜிஆர் அவர்கள் வழியில் ஒரு அன்பா உழைக்க வந்த உங்க விஜய், அவ்வளவுதான். 1977 நீங்க போடாத ஓட்ட 2026 நீங்க போட்டிருக்கிறீங்க. என்ன ஒண்ணு, இன்னும் கொஞ்சம் அதிகமா ஆதரிச்சிருந்தீங்கன்னா கொஞ்சம் நல்லா இருந்திருக்கும். பட் பரவாயில்ல, ஃபியூச்சர்ல வரப்போற எல்லா தேர்தலையும் உங்களுடைய முழு சப்போர்ட் என்னால வாங்க முடியும்ன்ற அந்த ஒரு நம்பிக்கை இப்போ என் மனசுல ரொம்ப ஆழமா பதிஞ்சிருக்கு. ஏன்னா நீங்க அமைச்சு கொடுத்திருக்கிற இந்த ஆட்சியில எல்லா நன்மைகளையும் நீங்க கண்கூடா பார்க்க தான் போறீங்க அப்படின்ற அந்த கான்பிடன்ஸும்